సంస్కృతి సాంప్రదాయాలతో అందరూ తెలుగు సంవత్సరాది సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు. వనపర్తి జిల్లా తాడిపత్రి గ్రామంలో ఓ కుటుంబం ఆవేదనతో కుంగిపోతుంది. హాయిగా పండుగ జరుపుకుందామని తెల్లారి తలుపు తెరుచుకుని గేటు ముందల వచ్చేసరికి అడ్డంగా కొత్తగా నిర్మించిన గోడ కనిపించేసరికి అవాక్కైపోయారు. వారు ఇంటి నుంచి అసలు బయటకు వెళ్లకుండా చుట్టూ కూడా నిర్మించేసరికి పూర్తిగా గృహ నిర్బంధం అయిపోయారు. మూడేళ్ల క్రితం గ్రామ పంచాయతీ ఆఫ్లైన్ అనుమతితో ఇల్లు నిర్మించుకున్నట్లు పత్తికొండ లక్ష్మి కేరెడి దంపతులు చెప్పారు. గ్రామ పంచాయతీ అనుమతులతో ఇంటి బిల్లు, కరెంటు బిల్లు, మంచినీటి బిల్లులు కడుతున్నామన్నారు. అయితే పక్కింటి వారు ఇంటి మీద ఎలాంటి అనుమతులు లేవని, ఈ స్థలం తమది అంటూ వేధింపులకు పాల్పడ్డారని చెప్పారు. తాము ఇంటి ముందు నుంచి నడవకూడదు అంటూ రాత్రికి రాత్రే గోడను నిర్మించారని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ఇది సరైన పద్ధతి కాదని సర్పంచ్ హెచ్చరించిన సందీప్ అనే వ్యక్తి ఈ స్థలం తమదేనని, తమ పేరుతోనే ఉందని వాదించారు. దీంతో ఈ ఇంటి స్థలంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఎంపీఓ పంచాయతీ కార్యదర్శి సమక్షంలో డిఎల్పీఓ విచారణ చేసి కలెక్టర్కు నివేదికను పంపించారు. ఇంటి నిర్మాణం ప్రభుత్వ అనుమతి లేకుండా జరిగిందని డిఎల్పీఓ నివేదికనిచ్చారు. ప్రస్తుతం ఇదే గ్రామంలో 250 ఇళ్లకు పైగా ఆఫ్లైన్ అనుమతులతో ఇళ్లను నిర్మించారు. మరి వాటికి లేని సమస్య ఈ ఒక్క మహిళ ఇంటికి మాత్రమే రావడంతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాదిదే బాట వాళ్ళు ఊరు మొత్తం వెరిఫికేషన్ చేయండి. ఊరు మొత్తం ఇట్లకెళ్ళి నడిచిండ్రా, ఇట్లకెళ్ళన్నా నడిచిండ్రా? మీకు ఇచ్చిన బాట ఇటు సైడ్ ఉంటది, ఆ సైడ్ అందరూ తోలుకొచ్చి ఊరు మొత్తం గ్రామస్తులను మొత్తం తోలుకొచ్చి నీకు అటు సైడ్ ఉంది బాట, ఇది కాదని చెప్పి నాకు చెప్పమను. నేను అదే సరే అటు సైడ్ ఉంటే అటు సైడ్ పోతాం మేము. నువ్వు అటు సైడ్ లేదు, ఇటు సైడ్ ఉంది, అటు సైడ్ సరే అటు సైడ్ ఉందన్న మనిషి నాకు ఇల్లు కట్టుకునేటప్పుడే చెప్పాలి. నీకు ఇటు సైడ్ బాట లేదు, నీకు అటు సైడ్ ఉందన్న అప్పుడే చెప్పాలి. నాకు ఎందుకు ఇచ్చిర్రు? నాకు ఎందుకు బాట అప్పుడు నడవనిచ్చిండ్రు? నేను మెటీరియల్ గిట్లా మొత్తం అట్లకెళ్ళి కొట్టుకున్నా కదా. ఆ రోజు ఆబ్జెక్షన్ చేయనుండే, నేను కట్టకపోతుండే కదా ఇదంతా. నా పేరు క్రాంతి. ఇది మా ఊరు తాడిపత్రి గ్రామం, గోపాల్పేట మండల్, వనపర్తి జిల్లా. ఇది మా పూర్వీకుల నుంచి మాకు సంక్రమించిన ఆస్తి. ఇది మా బ్రదర్ సందీప్ పేరున ఉన్నటువంటి ఆస్తి. ఇది యాక్చువల్లీ వెనకటికి మా పూర్వీకులు అవసల నారాయణ, మంగళ హనుమంత్ అని ఇద్దరికి దానం ఇచ్చినారు. అవసల నారాయణ వాళ్ళ మనవాళ్ళు వచ్చేసి లక్ష్మి అనే మహిళకు ఆ ఇంటి స్థలాన్ని అమ్మిండ్రు. కానీ ఆమెకు మాకు అమ్మిన సంగతి కూడా మాకు తెలియదు. మేము దానం ఇచ్చినప్పుడు అమ్మిన సంగతి విషయం కూడా మాకు తెలీదు. దాని తర్వాత అప్పుడు యాక్చువల్లీ గుడి పక్క నుంచి ఉంటుంది వాళ్ళ ఇంటికి పోయే దారి. ఇది ఏదో మానవత్వంతో మేము పోనీలో అమ్మ ఇక్కడ షాప్ పెట్టుకుంటాం ఒంటరి మహిళ అని చెప్పి రిక్వెస్టింగ్ అడిగింది. కానీ మాకు తెలియకుండా మా యాబ్సెన్స్ అందరికి నేను ఇక్కడ షాప్ వేస్తా అనే దాంతోనే వివాదం మొదలైంది. మా ప్లేస్ లో ఆమెకు షాప్ వేసే అధికారం ఎక్కడ ఉంటుంది. సో మేము అందుకని మేము గోడ కట్టేసుకున్నాం. నా పేరు రామకృష్ణ, ఉపసర్పంచ్ కాపర్తి. అయితే యాక్చువల్గా ఏం జరిగిందంటే, నేను దాదాపు 45 సంవత్సరాలు వచ్చి అప్పటి నుంచి శ్రీశైలం ఇల్లు అవతలది, కాపేరు ఇల్లు ఇతలది. కాపేరు ఇల్లు కట్టిన ఇల్లు ఏమో కాపులది. అవతల ఇద్దరు మధ్యలో అంటే మధ్యలో అవసర నారాయణకి ఇచ్చిన ప్లేస్. అవసర నారాయణ కొడుకులు తండ్రులు మొత్తం అయిపోయి కొడుకులు నివాసం ఇబ్బంది అయ్యి వనపర్తి షిఫ్ట్ అయిన తరుణంలో అది కంప చెట్లు ఉండే మొత్తం మధ్యలో. ఆ కంప చెట్ల మధ్యలో ఆ బేస్మెంట్ ఉంది. ఆ పక్కన అవసర నారాయణ బేస్మెంట్ ఉంది. బేస్మెంట్ ఉన్న తర్వాత ఆమె